ఏపీ శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నల్ల కండువాలతో సభకొచ్చారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ, పీపీపీ విధానంపై ఇచ్చిన తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడాన్ని తప్పుబట్టారు. ప్రైవేటీకరణపై వెంటనే చర్చ చేపట్టాలని పట్టుబట్టారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టి ఆందోళన చేపట్టారు. Papers including the list of business are deemed to have been laid on the table of the house. No. Meva. Please, దయచేసి కూర్చోండి. ప్లీజ్ దయచేసి కూర్చోండి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్నాక ఎందుకు చర్చ చేపట్టరని ప్రశ్నించారు మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ. ప్రజారోగ్యానికి సంబంధించిన మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. పీపీపీ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ప్రైవేటీకరణ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు బొత్స. ఇంతకుముందు ఆయన కూడా స్పీకర్ చేశారు, రూల్ కూడా చెప్పారు 260. దానికి ముందు కూడా ఆలోచన చేసుకోవాలి. మన సాంప్రదాయాలు, మన కన్వెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. బీఎస్సీలో నిర్ణయం తీసుకున్న తర్వాత బీఎస్సీని దాన్ని డివైడ్ అయ్యి దాని నుంచి బిజినెస్ తేకంట మరి ఏ విధంగా వాళ్ళు అయ్యారని అధ్యక్ష, దానికి రూల్ లేదా మన రూల్ బుక్లో చెప్పంటారా? దాన్ని ఏ విధంగా వచ్చారు? అది తప్పు కదా అధ్యక్ష. అందుకు కాబట్టి దయచేసి ముందు ఏదైతే మా డిమాండ్ ఉందో, బీఎస్సీలో ఏదైతే మనం అంగీకరించామో ఆ డిబేట్ని జరిగి తీరాలి అనేది మా డిమాండ్. ఎందుకంటే ఇది ప్రజల సమస్య, ఇది ప్రజల సమస్య, ఇది యువకులకు రాజకీయమైన సమస్య కాదు. కోట్లాది మంది ప్రజల తాలూకు ఇస్తున్న ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. వాళ్ళందరూ ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ సమస్య. కాబట్టి జరగాలి, డిబేట్ జరగాలి. మీరు తీసుకున్న నిర్ణయం ప్రజా వ్యతిరేకంగా రద్దవ్వాలి. అప్పుడే ముందుకెళ్తాం. అంతేగాని మాకు ఇంకో దురుద్దేశం లేదు. వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసినా చర్చకు ఒప్పుకోలేదు ప్రభుత్వం. ఈ రోజు వేరే అంశంపై చర్చిద్దామని మంత్రులు ప్రకటించారు. దీన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. దీంతో సభ వాయిదా వేశారు స్పీకర్. ప్లీజ్ దిగండి, మీ సీట్లోకి వెళ్ళండి. పోడియం దిగాలి. మీరు రోజు పోడియం ఎక్కడం మంచి పద్ధతి కాదు. మీరు నిరసన అనేది మీ సీట్లో చేయాలి తప్ప పోడియం దగ్గర వచ్చి కరెక్ట్ కాదు. ఇది